మనం గుడికి వెళ్ళినప్పుడు హుండీలో 11, 116, రూ. 101 ఎందుకు వేస్తామో ఎప్పుడైనా ఆలోచించారా? ఇది కేవలం కానుక కాదు. మన పూర్వీకులు నేర్పిన ఒక నమ్మకం. పూర్వం మన పెద్దవాళ్ళు హుండీలో నాణ్యాలు వేసేటప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న నాణ్యాలను ఒక నిర్దిష్ట సంఖ్యలో లెక్కపెట్టి వేసేవారు. ఆ నాణ్యాల లెక్క కాలక్రమేణీ రూ. 11, రూ. 116గా మారింది. సున్నాతో అంతం కాకుండా ఒకటి కలపడం అంటే మన బంధం దేవుడితో ఎప్పటికీ కొనసాగుతూనే ఉండాలని అర్థం. అందుకే అది రూ. 10 కోటి రూపాయలైనా ఆ చివర కలిపే రూపాయితోనే అసలైన భక్తి దాగుంది. అదే మన పూర్వీకుల నమ్మకం. 11 చంద్రుడికి అనుకూలమైన సంఖ్య. రూ. 11 హుండీలో వేస్తే మానసిక సమస్యలు దూరం అవుతాయి. 12 కాళికాదేవి సిద్ధి సంఖ్య. రూ. 12 హుండీలో వేస్తే కుటుంబ రక్షణ ఉంటుందని నమ్మకం. 21 మహాగణపతి అనుగ్రహం సంఖ్య. రూ. 21 దేవుడి హుండీలో వేస్తే దురదృష్టాలు పోయి దూరమవుతాయని నమ్మకం. 54 గురు అనుగ్రహ సంఖ్య. రూ. 54 హుండీలో వేస్తే విజయప్రాప్తి, ధనలాభం కలుగుతుందని నమ్మకం. రూ. 101 కల్పవృక్ష ఆధార సంఖ్య. రూ. 101 హుండీలో వేస్తే జాతక దోషాలు తొలగిపోతాయని, కోరికలు సిద్ధిస్తాయని నమ్మకం. 108 శ్రీచక్ర మూల సంఖ్య. రూ. 108 హుండీలో వేస్తే కోరికలు తీరుతాయని, మంచి జరుగుతాయని నమ్మకం. 116 ఆశీర్వాద మూల సంఖ్య. రూ. 116 హుండీలో వేస్తే పుణ్యప్రాప్తి, సప్తజన్మాల పాపాలు పోతాయని నమ్మకం. మరి మీరు హుండీలో ఎంత వేస్తుంటారు? కామెంట్లో చెప్పండి. ఇలాంటి ఆసక్తికర విషయాల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.